హాయ్! హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు చాలా స్పెషల్. ఒకటి కాదు 2. ఒకవైపు నాన్న ప్రేమను గుర్తు చేసే ఫాదర్స్ డే, మరోవైపు ఆరోగ్యాన్ని మార్గం చూపే ఇంటర్నేషనల్ యోగా డే. ఈ 2 ప్రత్యేక సందర్భాలను సెలబ్రేట్ చేయడానికి ఆరోగ్యకరమైన జావార్ పాస్తాతో ఒక టేస్టీ స్నాక్ తయారు చేశారు. రుచి, ఆరోగ్యం, ప్రేమ ఈ మూడింటి కలయిక ఈరోజు స్పెషల్ రెసిపీ జావర్ పాస్తా. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అయితే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే చేయడానికి కారణం, ఫాదర్స్ డే ఎలా వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. పాస్తాని ఎక్కువగా గోధుమ పిండి, మైదా పిండితో తయారు చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం నేను జావర్‌తో పాస్తా చూస్తున్నాను. మీరు ఇంతకుముందు చూసుంటారా? అయితే కామెంట్‌లో తెలియజేయండి. ఫస్ట్ అయితే మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. అందులో సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వలన పాస్తా అనేది అతుక్కోకుండా విడివిడిగా రావడానికి ఆయిల్‌ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. వాటర్ మరిగేలోపు ఒక 2 టమాటాలని, 4 రెడ్ చిల్లీని తీసుకొని మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బఠానీలు కూడా నీటిలో నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల బాగా ఇలా ఐస్ లాగా అయిపోయాయి. సో, వీటిని కొంచెం హాట్ వాటర్‌లో వేసేసుకుంటే సరిపోతుంది బఠానీని. ఈ విధంగా వేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి వాటర్ అనేవి బాయిల్ అయిపోయాయి. ఈ బాయిల్ అయిన వాటర్‌లో ఇంకా జావర్ పాస్తా ఉంది. ఇలా ప్యాకెట్స్ వస్తాయి. ఇందులో పాస్తా మసాలా కూడా ఉంది. దీనిని కూడా వేసేసుకోవాలి. సో, దీన్ని లాస్ట్ అయితే యూజ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక కప్ వరకు తీసుకున్నాను. పాస్తాలో కూడా షేప్స్ ఉంటాయి. ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. స్పాగెట్టి అంటే పొడవుగా ఉండే పాస్తా, పెన్ని గొట్టమాకారంలో ఉంటుంది, స్పైరల్ ఆకారంలో స్పైరల్ బైండింగ్ ఆకారంలో ఉండే పాస్తాలు, మాకరోని అంటే చిన్నగా వంకరగా ఉండే గొట్టమాకారంలో ఉండే పాస్తా. ఈ విధంగా 4 టైప్స్‌లో ఈ షేప్స్ ఉంటాయి. వీటన్నిటి పాస్తానే అనుకుంటారు. నేను ఒక్కొక్కసారి చూసినప్పుడు ఇవి పాస్తానా కాదా అని డౌట్‌గా ఉండేది. ఇప్పుడు షేప్స్ అనేవి తెలిసాయి కాబట్టి అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇప్పుడైతే మనము క్యారెట్‌ని కూడా పీల్ ఆఫ్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడైతే మనకి ఆ డే గురించి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగాను ఆచరిస్తూ ఉంటారు. కానీ యోగా అనేది ఇప్పటికి కాదు, ఏళ్ల చరిత్ర ఉందంట. మన భారతదేశంలోనే పుట్టిన ఒక పురాతన యోగా సాధన. దీనిని 2014లో మన నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితితో యోగా డేగా ప్రకటించారు. అయితే జూన్ 21నే ఎందుకు పెట్టారు అంటే, ఇది సంవత్సరంలోనే అత్యంత పొడవైన రోజు. అంటే సాధారణంగా రోజులో పగలు సుమారు 12 గంటలుంటుంది. జూన్ 21న పగలు కొంచెం ఎక్కువ, రాత్రి కొంచెం తక్కువగా ఉంటుంది. దానికి గల కారణం, జూన్ 21 రోజున ఉత్తర అర్ధగోళంలో అంటే భారతదేశంలో సూర్యకాంతి పగలు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని లాంగ్ డే ఆఫ్ ద ఇయర్ అంటారు. సో, ఈ ప్రత్యేకమైన రోజున యోగా దినోత్సవం జరుపుకోవాలి అని నరేంద్ర మోడీ గారు 2015 జూన్ 21న మొదటి ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్నాము. దీనివల్ల యోగా వల్ల ఉపయోగం ఏంటి అని చూస్తే, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గడానికి, ఏకాగ్రత పెరగడానికి, మనశ్శాంతి యోగా అనేది ఉపయోగపడుతుంది. మొత్తానికి చెప్పాలంటే శరీరం, మనసు, ఆత్మని ఏకం చేసే ఒక అద్భుత సాధనం యోగా అంటే. హాట్ వాటర్‌లో వేసిన పాస్తాని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్ట్రైనర్‌లో నుంచి వాటర్‌ని తీసేసి ఈ పాస్తాని చల్లటి నీళ్ళతో ఒక్కసారి చిలకరించుకోవాలి. ఇలా చిలకరించుకోవడం వల్ల మనకి సాఫ్ట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, బఠానీ వీటిని వేసుకొని ఒక 2 నిమిషాలైతే తిప్పేసుకుందాము. మనం మిక్సీ జార్‌లో పట్టుకున్న టమాటా, ఎండుమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు తిప్పుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్‌నైతే వేసుకోవాలి. మనకి జ్యూసీగా పాస్తా రావాలంటే కొంచెం వాటర్‌ని తీసుకొని ఒక 2 నిమిషాలైతే వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిలో సొంఠి ఉంటే సొంఠి, లేదా అల్లం ఉంటే అల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది సొంఠినైతే తీసుకొని దీంతో పాటు చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి, వీటిని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకుందాం. ఇప్పుడు ఫాదర్స్ డే గురించి చూద్దాం. తనోరా అని ఒక అమ్మాయి, ఆమెకు 5గురు తమ్ముళ్ళు ఉండేవారు. అమ్మ చనిపోయిన తర్వాత 6గురు తమ్ముళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం వారి నాన్నగారి మీద పడింది. అయినప్పటికీ ఆయన ఎప్పుడు ధైర్యం కోల్పోలేదు. తన తండ్రి చేస్తున్న తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత 2 బాధ్యతలను నిర్వహిస్తూ తన తండ్రి తనని, తన తమ్ముళ్ళు చూసుకునే విధానాన్ని చూస్తూ పెరిగింది చిన్నప్పటి నుంచి. ఇంక 16 ఏళ్ళు వచ్చిన తర్వాత తనోరాకి
ఒకరోజు చర్చ్‌కి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎళ్ళింది. అప్పుడు అక్కడ మదర్స్ డే జరుపుతున్నారు. అప్పుడు తనకి తన తండ్రి చేసిన త్యాగాలు కూడా గుర్తొచ్చాయి. ప్రపంచానికి నాన్న విలువ కూడా తెలియచేయాలని ఆమె 1910 జూన్ 19న మొదటి ఫాదర్స్ డేని జరుపుకుంది. ఆ విధంగా తను తన ఒక్క తండ్రే కాదు, ప్రతి తండ్రికి కూడా గుర్తింపు కలిగే రోజు రావాలి అని చాలా కృషి చేసింది. చాలా దగ్గర పోరాటాలు చేసింది. ఆ విధంగా చేసిన కృషికి గాను 21 జూన్ ఆదివారం రోజున ఫాదర్స్ డేని జరుపుకోవాలని అన్ని దేశాలు కూడా ఈ ఫాదర్స్ డేని జరుపుకుంటున్నాయి. ఈ విధంగా అమ్మ లేని ఒక అమ్మాయి ప్రపంచానికి ఫాదర్స్ డేని ఇచ్చింది. దానితో అందరూ ఫాదర్స్ డేని జరుపుకుంటున్నాం జూన్ 21న. ఇప్పుడైతే రెసిపీని చూద్దాం. ధనియాల పొడి వేసుకున్నాం కదా! తర్వాత దానిలో కొత్తిమీర యాడ్ చేసుకొని పాస్తా యాడ్ చేయాలి. మిరియాల పొడి, రెడ్ చిల్లీ గార్లిక్ వేసుకోవాలి. ఫైనల్‌గా పాస్తా మసాలా పొడి వేసుకొని ఇంకా 2 నిమిషాలు తిప్పుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత బౌల్‌లోకి సర్వింగ్ చేసుకోవడం అంతే. అంతే, ఎంతో టేస్టీ అయిన స్పైసీ జొన్న పాస్తా చాట్ రెడీ. ఏ విధంగా ఉంది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ హ్యాపీ యోగా డే. Thank you so much. Bye. Please like, share, subscribe to Sri Kitchen channel. Thank you so much. Bye.